ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ అక్రమాస్తుల చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతోంది. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించింది ఏసీబీ. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల నగదు, బ్యాంకులో 1,60,00,000 బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 2.5 కిలోల బంగారు బిస్కెట్లు, పెద్ద ఎత్తున ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కిలోల కొద్దీ వెండి సామాన్లను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అధికారులు. అత్యంత ఖరీదైన విల్లాతో పాటు పలు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లను గుర్తించారు. నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని తేల్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు, విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఆరోపణ మీద ఆర్ఎండ్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఏసీబీకి సంబంధించి మనకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో 13 బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మనకు సంబంధించి ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయటం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ మేమేమైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఆరోపణ మీద ఆర్ఎండ్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఏసీబీకి సంబంధించి మనకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు